జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కొంచెం జోరుతున్నానరే. జై కేటీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన కేటీ రామారావు గారు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి ఈరోజు ఎన్నో వేరే వేరే కార్యక్రమాలు చూస్తూ మరి దుర్గం చిన్నయ్య గారు మరి మరి బిడ్డ మ్యారేజ్ కి రావడం జరిగింది. మరి అట్లనే మన సుమనన్న గారు మరి జిల్లా అధ్యక్షులుగా మరి వారికి మరి మాజీ ఎమ్మెల్యే గారు దివాకర్ అన్న గారికి మరి శాసనసభ్యులు బోత్ అనిల్ అన్న గారికి మరి సింగరేణి అధ్యక్షులు మన అన్న రాజిరెడ్డి అన్న గారికి మరి మాజీ శాసనసభ్యులు మన కొన్నపన్న గారికి మరి రీసెంట్ గా గెలిచినటువంటి మన సోదరిమణి మరి క్యాంతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వారికి, తర్వాత ఎన్నుకున్నటువంటి అందరి కూడా సోదరులకు అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ముందు ఉన్నవంటి అందరి కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు మీరందరూ కూడా మరి ప్రతి గ్రామంలో మరి చూస్తున్నారు. మరి పట్టణంలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఎక్కడైనా కూడా మరి ఏ అభివృద్ధి కానీ మరి ఎక్కడైనా జరుగుతున్న సందర్భాలు లేవు. ఎందుకంటే మరి అక్కడ ఉన్నవంటి ముఖ్యమంత్రి గారికి ఒక మూసి, హైదరాబాద్ లో మూసి మాత్రమే కనబడుతుంది. కానీ మరి గ్రామాలలో మరి ప్రాంతాలలో మరి పట్టణాలలో మరి ఎక్కడ కూడా ప్రజల సమస్యలు కనబడుతున్నాయా? కనబడట్లేదు. ఈ రోజు సింగరేణి ప్రాంతంలో ఆ రోజు కేసీఆర్ గారు మరి అందరూ మరి సింగరేణి కార్మికులు చాలా కష్టపడుతున్నారు. మరి వారికి మరి అడ్మిట్ చేసేసి మరి ఉద్యోగాలు ఇవ్వాలని, కారుణ్య నియమ కింద వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మరి ప్రత్యేకంగా జీవో తీసి మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కారుణ్య నియమాల కింద ఉద్యోగాలు ఇస్తున్నామని కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఏవైతే అన్ఫిట్ విషయంలో కూడా చాలా మంది అన్ఫిట్ చేసి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నాయి. ఏదైతే సింగరేణి ప్రాంతంలో ఉన్నవంటి ఇల్లు కూడా సింగరేణి వల్ల ఇల్లు కూడా మరి మన ప్రభుత్వమే ఆ రోజు కేసీఆర్ గారే మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు ఇళ్ల పట్టాలు ఇస్తూ కూడా మరి ఏవైతే మనం ఇల్లు కట్టుకుంటామంటే వారికి వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది ఏమైనా ఉందా అని ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ కూడా ఈరోజు ప్రాంతాల్లో, గ్రామాలలో ఉన్నవంటి మరి నివసిస్తున్నవంటి ప్రజలందరూ కూడా ఇవాళ రైతు బంధు లేదు, ఇవాళ కళ్యాణ లక్ష్మికి మరి తులం బంగారం లేదు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామంటే మరి ఒక్క గ్యారెంటీ కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ పెన్షన్స్ కావచ్చు, ఇవాళ వితంతులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు పట్టుకుంటే మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి రైతులు ఇవాళ చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. మరి ఇవన్నీ కూడా మరి ఆ రోజు మరి రైతులకు ఎంతో కష్టం ఉంది. ఒక సంవత్సరం పంట పండుతుంది, ఒక సంవత్సరం లేదు అనేసి ఆ రోజు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో లేని ఒక పథకం ఈ రోజు రైతు బంధు తీసుకొచ్చేసి మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మీరందరూ కూడా చాలా మంది ఇక్కడికి మరి సార్ చాలా ఎక్కడెక్కడో తిరుగుతూ మరి ఇంత ఎండలో కూడా మన ప్రాంతానికి మరి ఈరోజు రావడం జరిగింది. సరే ఏదేమైనా కూడా ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు మన చూస్తే మున్సిపల్ ఎలక్షన్ లో మరి క్యాంతన్పల్లిలో ఎంతో సామరస్యంగా జరిగే ఎలక్షన్ కి ఎంతో ఇబ్బంది పెట్టేసి మరి జైలుకు పంపించిన ఘనత మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి అక్కడ 16 రోజులు జైలుకు పోయి వచ్చిన మన సుమనన్న గారు మరి మా మీద అందరి మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు.
మరి పోలీసులతో లాఠీ చార్జ్ చేపించారు అంటే ఎంతవరకు దర్శనంగా చేస్తున్నారు అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మీరందరూ ఎవరు కూడా భయపడకుండా మరి ఈ రోజు మన అండగా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా అధ్యక్షులు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు భయపడకుండా మీరందరూ కూడా కార్యకర్తలు ఇంకా ఓపికగా మరి మీరందరూ కూడా ప్రజల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు అందరూ కూడా నమస్కారం. జై తెలంగాణ.